తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండల పరిధిలోని డ్రైవర్స్ కాలనీలో ఏకలవ్యుని జన్మదిన వేడుకలను ఎరుకల సంఘం నాయకులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరుకల సంఘ నాయకులు మాట్లాడుతూ గత జూన్ 1వ తేదీన జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ఏకలవ్యుని విగ్రహావిష్కరణ ఘనంగా జరిగిందని గుర్తు చేశారు. నేడు ఏకలవ్యుని పుట్టినరోజును పురస్కరించుకొని కాలనీలో ఎరుకల కులస్తులంతా కలిసి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా భారీ కేక్ కట్ చేసి అనంతరం అందరికీ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ వేడుకల సందర్భంగా ఎరుకల సంఘ నాయకులు ప్రభుత్వానికి కీలక అభ్యర్థనలు చేశారు. మిగతా వర్గాల మాదిరిగానే తమకు రిజర్వేషన్లు కల్పించి ప్రభుత్వం తమను ప్రత్యేకంగా గుర్తించాలని కోరారు. డ్రైవర్స్ కాలనీలో తాము ఎంతో కష్టపడి జీవనం సాగిస్తున్నామని, తమ పిల్లల చదువుల నిమిత్తం అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమను గుర్తించి తగిన సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. మేము ప్రతి సంవత్సరము ఏకలవ్యుడి పుట్టినరోజు జయంతి జరుపుకుంటున్నాము. ఒకటో నెలలోని ఈ జయంతి బొమ్మ ఏకలవ్యుడి బొమ్మను పెట్టాము. నెల 1వ తారీఖున ఏకలవ్యుడి బొమ్మను తీసుకొచ్చి పెట్టాము. తర్వాత ఇవాళ ఏకలవ్యుడి జయంతి. ఆ సందర్భంగా ఏకలవ్యుడు అంటే మా కుల దైవం కాబట్టి, మూల పురుషుడు కాబట్టి అతనికి మా పూలమాల వేసి అతను జయంతి సందర్భంగా కేక్ కట్ చేస్తున్నాం. కేక్ కట్ చేయించి నలుగురికి ప్రజలకి అన్న సంతర్పణం చేపిస్తున్నాం. కావున ఈ ఏకలవ్య ఎరుకుల సంఘం అందరూ బాగుండాలని, అందరూ ఒక ఐకమత్యంగా ఉండాలని, అందరూ ఒక సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు ప్రెసిడెంట్ ఏకలవ్య ఎరుకుల సంఘం ప్రెసిడెంట్ కాళ్ళ భీమరాజును మాట్లాడి మీ అందరికీ నమస్కారం అండి. ఈ గోకవరం డ్రైవర్స్ కాలనీలో ఎరుకుల ఏకలవ్య సంక్షేమ సంఘానికి వైస్ ప్రెసిడెంట్గా నిలబడడం జరిగింది. ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. ఈ ఏకలవ్య బొమ్మ 1వ తారీఖు 6వ నెల 2026 సంవత్సరంలో ఇక్కడ విగ్రహం ఆవిష్కరణ జరిపించడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి కార్యక్రమం జరిపించున్నారు. దీని నిమిత్తంగా ఇప్పుడు ఈ నెల జూలై 25వ తారీఖున ఇక్కడ ఏకలవ్య జయంతి కనుక ఇక్కడ భోజనాల కార్యక్రమం పెట్టి ఈ సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మేము అంతగానో కృషి చేస్తున్నాము. అలాగే ఈ ప్రజలందరూ కూడా మా సంఘ ప్రజలు అభివృద్ధి అవ్వాలని, మా సంఘం ఇంకా ఆల్ ఇండియా ఎరుకల సంఘాల్లో కలిసి మేము కూడా 10 మందికి తెలియాలని, 10 మందిలో మేము కూడా ఉన్నామని గుర్తింపు కలగాలని ఇవన్నీ కూడా జరిపించడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి మీకు. మరి ఈ దినము జూలై 25వ తారీఖు ఏకలవ్య ఎరుకుల సంఘాలు ఎన్నో ఈ ఏకలవ్యుడి జయంతి జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఎరుకుల కులానికి సంబంధించిన మూల పురుషుడు కనుక ఏకలవ్యుడు ఈ యొక్క జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క ఉద్యమాన్ని దీన్ని ఏదైనా జయంతి ఉందో ఈ జయంతి జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మేము కూడా వాళ్ళతో అందరితో పాటు కలిసి మేము ముందుకెళ్ళాలని ఈ యొక్క జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. జై మూలవాసి, జై ఆదివాసి, జై ఎరుకుల. నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. మరి మాది గోకవరం డ్రైవర్స్ కాలనీ. మరి ఇక్కడ ఈ కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నామంటే మా మూల పురుషుడు ఏకలవ్యుడు జయంతి సందర్భంగా మరి మా కులస్తులందరినీ పిలుచుకొని మరి ఆ జయంతి నిమిత్తం భోజనాలు పెట్టుకుంటూ ఆ ఆనందం సంతోషం మేము పంచుకుంటున్నామండి. ఎందుకంటే ఎక్కడో మూల పడిపోయాం మేము, చాలా మా జీవితాలన్నీ వెనకబడిపోయి ఉన్నాయండి. మా మూల పురుషుడిని కూడా ఎక్కడో కనబడిన స్థితిలో అయిపోయాం మేము. కానీ ఇప్పుడు ఏంటంటే మా పిల్లలు కూడా చదువుకుంటున్నారు, ముందుకు సాగాలి, ఇంకా మా జీవితాలు ఇంకా బాగుండాలి, మా రిజర్వేషన్లు మాకు దక్కాలని మేము ఎంతగా ఆశపడుతున్నామండి. మరి చదువుకున్న బిడ్డలకి ఇంకా జాబులు రాక ఇబ్బంది పడుతున్నాం. మరి ఈ డ్రైవర్స్ కాలనీ అనేసరికి ఒక విధమైన ఆలోచనలు పడుతున్నాయి. కానీ మరి మా యొక్క ఎరకల కుటుంబాలు ఎన్నో బాధలు పడుతూ కష్టాలు పడుతూ అనుభవిస్తూ ఉంటున్నామండి. అయినప్పటికీ మరి మా ఏకలవ్యుడు మాకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. మేము ఉన్నాం కదని ఆయన ఇప్పటికీ లేకపోయినప్పటికీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఆయన మాకు అదే ధైర్యం. కాబట్టి మీ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేసుకునేది ఏమనగా మా ఏకలవ్య ఎరుకుల సంఘాన్ని మేము ఇంకా ముందుకు తీసుకెళ్లేలాగా మీరు అందరూ మాకు సహకరించాలని మరి మేము మనవి చేసుకుంటూ మరి ఈ పుట్టినరోజు సందర్భంగా మరి మేము అందరం మరి పిల్లలతోనే సంతోషంగా ఆనందంగా మరి భోజనాల కార్యక్రమం చేసుకుంటున్నామండి. జై ఏకలవ్య, జై ఎరుకల, జై కుర్రు.